ఈ పాంబన్ బ్రిడ్జ్ చూడడానికి మా ఊరు నుంచి 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత ఇంత మంచి వ్యూ చూసానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే ధనుషు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న రామేశ్వరం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ ట్రిప్ అంతా మేము ఎలా ఎంజాయ్ చేసాము పార్ట్స్ అయితే వస్తుంది. మర్చిపోకుండా ఇప్పుడే మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలా మనం రైల్వే స్టేషన్ కి వచ్చాం లేదు, తిరుపతి టు రామేశ్వరం వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ అయితే కూడా వచ్చేయింది అనమాట. ఇక మనం ఈ ట్రిప్ కోసం 1 వీక్ బ్యాక్ టికెట్స్ అంతా అయితే బుక్ చేసుకునేసాం అనమాట. ఇక ఏమాత్రం లేదు జగన్ మనకి ఇచ్చిన సీట్స్ లోకి అయితే వెళ్ళి కూర్చునేసాం. ఇంకా ఎంతసేపు సీట్లను కూర్చోమంటాం. మనం ఎలా బయటకు వచ్చి డోర్ దగ్గర అయితే నిల్చుకొని చూస్తుంటే బయట నుంచి వ్యూ చూడండి మామ ఎంత బాగుందో. ఇక అలా మనం ఆంధ్ర బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్ అయితే ఎంట్రీ అయ్యాం. ఇక మనమైతే లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఒక వైబ్ ఉండాలని అలా సాంగ్స్ ఇంటూ నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఇక అలా ఈవినింగ్ సన్సెట్ అయితే చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షార్ప్ కి అయితే లేసాను అనమాట. 4:30 కి అయితే నేను ఒకనే కాదు మామ, మన కంపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ లేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే అనమాట మెయిన్ మ్యాటర్ వచ్చేది. ఎందుకంటే మన ట్రైన్ ఇప్పుడే పాంబన్ బ్రిడ్జ్ పైన అయితే ట్రావెల్ చేసి వెళ్తుంది, అదే సముద్రం పైన. ఇక అలా నేను గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే పాంబన్ బ్రిడ్జ్ పైన అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక నేనైతే 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇంత మంచి వ్యూ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఫీల్ అయ్యాను. ఇక ఫైనల్లీ మన డెస్టినేషన్ అయిన రామేశ్వరం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చి రీచ్ అయిపోయాము. ఇక మాకు దర్శనం ఎలా జరిగిందని పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ నెక్స్ట్ వీడియో చూద్దాం.